కీర్తనలు 91 కీర్తన 14 వచనంలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. 2009 సంవత్సరంలో భయంకరమైన సంఘటన జరిగింది. కసబ్ అజ్మన్ అనేటువంటి వ్యక్తి సుమారుగా 400 మందిని పొట్టం పెట్టుకున్నాడు. అతడు పాకిస్తానీ దేశానికి సంబంధించినటువంటి పౌరుడు. భారతదేశంలో అరాచకత్వం సృష్టించాలి, అశాంతిని నెలకొల్పాలి అనేటువంటి ఉద్దేశంతో టెర్రరిజం అనేటువంటి దాన్ని చేపట్టి అనేక మందిని పొట్టను పెట్టుకున్నాడు కసబ్. అతను ఇంచుమించుగా తాజ్ హోటల్లో చివరికి పట్టుబడ్డాడు. రీసెంట్గా ఆ వ్యక్తికి ఊరి శిక్ష కూడా వేశారు. అతడు అనేక ప్రాంతాలకు వెళుతూ అనేక మందిని చంపేస్తున్నప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఒక హాస్పిటల్లోకి వెళ్ళేటప్పటికి అతను వచ్చి హాస్పిటల్లో కాల్పులు చేస్తున్నాడు. కనిపించిన వారిని కనిపించినట్టు కాల్ చేస్తున్నాడు. అటువంటి టైంలో ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుని బిడ్డ, అతని పేరు సౌమన్. అతను దాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్న టైంలో కసబ్ వచ్చాడండి. కసబ్ వచ్చేటప్పటికి తను ఏమనుకున్నాడంటే, కసబ్ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ సిజర్స్ ఉంటాయి చూసారా, ఆ యొక్క కత్తిరి పట్టుకున్నాడు. కసబ్ చేతిలో AK-47 రైఫిల్ ఉంది. అటువంటి టైంలో ఆ కత్తిరితో ఎలాగన్నా నేను నా ప్రాణాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో ప్రయాసపడుతున్నాడు. సడన్ గా స్ట్రైక్ అయింది. యేసు ప్రభు వారు తన శిష్యుడికి చెప్పినటువంటి మాట, కత్తి పట్టుకున్నటువంటి వాడు ఆ కత్తితోనే చనిపోతాడనేటువంటి వాస్తవాన్ని గమనించాడు. నేను ఎందుకు దేవుని మీద ఆధారపడలేకపోతున్నాను? ఆపద కాలంలో ఆయన నమ్ముకోదన్న సహాయకుడే, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారికి ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నానని అతను పట్టినటువంటి ఆ వెపన్ ఏదైతే ఉందో, ఆ కత్తిరి ఏదైతే ఉందో, వెంటనే అక్కడ పెట్టి మోకరించి ప్రార్థన చేశాడు. కసబ్ ఈ వ్యక్తి దొరికాడని చెప్పి ఎప్పుడైతే ఆ ట్రిగర్ మీద ఆ యొక్క ఫింగర్ పెట్టి షూట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడో, గన్ పేలలేదటండి. లోపల బుల్లెట్స్ ఉన్నాయి కానీ ఆ యొక్క గన్లో ఉన్నటువంటి బుల్లెట్స్ బయటికి రాలేదు. వెంటనే ఆ కసబ్ ఆ ప్రాంతాన్ని తప్పించుకున్నాడు. ఎందుకు ఈ సాక్ష్యాన్ని ముందు ఉంచానో తెలుసా? మన ప్రభు ఆశ్చర్యకరుడు. నమ్మిన వారు గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. ఈ మాట నిజంగా నెరవేర్చబడిందేమో. అతను నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. If you love God, God will love you. If you despise God, God will despise you. ఎవరైతే ప్రభుని ప్రేమిస్తారో వారు దేవుని ద్వారా అమితమైనటువంటి ప్రేమను పొందుకుంటారు. ఎవరైతే ప్రభుని ద్వేషిస్తారో, అవమానిస్తారో, తూలనగా మాట్లాడతారో వారి జీవితాల్లో ఆశీర్వాదాన్ని పొందుకోరని హన్నాతో దేవుడు సెలవిచ్చాడు. ఎవరైతే తమ పాపాలని ప్రభు యొక్క రక్తంలో కడుక్కుంటారో, ఎవరైతే తమ జీవితాన్ని ప్రభు చిత్తానుసారంగా నడిపిస్తుంటారో వారి జీవితాల్లో దేవాది దేవుడు గొప్ప ఉపకారాలను వారి జీవితాల్లో జరిగిస్తాడు. హల్లెలూయా.